దేహమునకు రక్తము ప్రాణం. ఈ ప్రాణాన్ని మనం ఏం చేస్తున్నాం ఖర్చు పెడుతున్నాం. చెమట రూపంలో దాన్ని రక్తాన్ని కరిగించి ఆ డబ్బుని ఇలా చేత పట్టుకొని దేవుడి పనికి తీసుకోండి సార్, తీసుకోండి అన్నా, తీసుకోండి తమ్ముడు, తీసుకోండి అని దేవుడి పనికి ఇస్తున్నాం. ఈ రక్తం అనేది నీ ప్రాణం అయితే, నీ ప్రాణాన్ని సైతం, నీ దేహాన్ని సైతం నువ్వు కర్రగా తీసి చెమట రూపంలో డబ్బు రూపంలో దేవుడి పనికి ఇచ్చిన నీ సహోదరుడితో కానీ నీకు తెలిసిన వాళ్ళతో కానీ నీకు సమాధానం లేకపోతే నీ ప్రాణం కూడా దేవుడికి ఇష్టం లేదు. అర్థమవుతుందండి? నీ ప్రాణం కూడా దేవుడికి ఇష్టం లేదు. అయితే నీకు ఎవరైతే ఇప్పుడు ఇష్టపడిన వాళ్ళు ఉన్నారో, అయితే నీకు ఎవరైతే నీకు నచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో నువ్వు సమాధాన పడగలవా? దేవుడికి ఏదైనా ఒక రూపాయి ఇచ్చేటప్పుడు, దేవుడి కోసం ఒక చిన్న సభలు పెట్టేటప్పుడు, దేవుడి పని కోసం, ఒక దేవుడి కోసం ఏదైనా త్యాగం చేసేటప్పుడు నీ సహోదరుడితో నువ్వు, నీ సహోదరితో నువ్వు సమాధానంగా ఉన్నావా లేదా అన్న ప్రశ్న నీకు వచ్చిందనంటే ఇమ్మీడియట్గా దేవుడికి ఇచ్చే సహాయానికంటే ముందు ఎవరితో నువ్వు సమాధానంగా లేవో, ఎవరి మనసును నువ్వు గాయపరుస్తున్నావో, ఎవరి మనసును నువ్వు బాధ పెడుతున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సమాధాన పడాలి. అప్పుడు నీ శరీర బలి, నీ ప్రాణ బలి దేవుడికి ఇష్టం. ఇలా సమాధానము లేని నీ దేహ బలి, నీ ప్రాణమే ఇచ్చిన, లక్షలు లక్షలు సభల్లో నువ్వు ఖర్చు పెట్టినా, వాళ్లకు కనపడాలని, వీళ్ళకు కనపడాలని ఎన్నో తరాలుగా, ఎన్నో రోజుల తరబడి నువ్వు ఇలా పనిచేసిన నీ సహోదరుడి పట్ల నీకు సమాధానం లేకుండా నువ్వు చేసే నీ దేహ బలి, నీ రక్తపు బలి దేవుడికి ఇష్టమా అంటే ఇష్టమే లేదు.